మార్గదర్శి చిట్ ఫండ్ మీద కేసులు ఏంటి, అసలు అవకతవకలు ఏం జరిగాయి? ఒక 2-3 సంవత్సరాల నుంచి నరకం అనిపిస్తున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ జగన్ పరిపాలనలోకి వచ్చాడు. అప్పటి నుంచి తన తదనంతరం వారసులు ఎవరు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎండి కిరణ్ అసలు మాట్లాడు, ఒక వర్కర్ లా ఉంటాడు. సుమారుగా మోస్తారుగా ఆస్తుల వివరాలు ఏమైనా తెలుసా రామోజీరావు గారి? అనంతం అంటారా? ఈ సమయం ఎవరికి చెప్పని మాట చెప్తా. తనకు వచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్కారం అండి. నమస్తే. సో ఇవాళ అందరికీ తెలుసు, రామోజీరావు గారి పేరు వినని వాళ్ళు, తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సుదీర్ఘమైన ప్రయాణం, ఎంతో మంది కుటుంబాలను ఆయన ఆదుకున్నాడు, ఇప్పుడు కూడా ఆదుకుంటూనే ఉన్నాడు. ఒక ప్రపంచమే సృష్టించాడు అని చెప్పొచ్చు. రామోజీ ఫిలిం సిటీ అనేది ఒకటి పెట్టి ఎంతో మంది ఎంప్లాయీస్ ఆయన పేరు చెప్పుకొని ఇప్పుడు బతుకుతున్నారు. అలాంటి ఆయన ఇవాళ స్వర్గస్థులు అయ్యారు. అసలు ఆయన ప్రయాణం ఎలా మొదలైంది మీకంటే బాగా ఎవరు చెప్పగలరు, చెప్తారా? తప్పకుండా. రామోజీరావు గారు అపర చాణక్యుడు, భగీరథుడు, ఆదర్శ పురుషుడు. ఇలాంటి వాళ్ళు నూటుకో కోటుకోరు ఉంటారు. అతి చిన్న జీవితం నుంచి, ఒక అకౌంటెంట్ స్థాయి నుంచి ఈ రోజు ఇన్ని వేల మందికి, లక్షల మంది కూడా ఉండొచ్చేమో, జీవనోపాధి కల్పిస్తూ వాళ్ళ ఇళ్లలో దీపం వెలిగించారంటే అది అనితర సాధ్యం. ఆ దీపం ఈరోజు ఆరిపోయింది అంటే శివ సాయుధ్యం పొందారు వారు. ఇక్కడ మనం రామోజీరావు గారిలో ఉన్న పట్టుదల మనం గమనించాలి. ఆ పాట వేటూరి గారు, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు అన్నటువంటి ఆ వాక్యాలు ఆయనకి 100% యాప్ట్ మాట. ఎక్కడ రామోజీరావు గారు, ఎక్కడ ఈరోజు రామోజీరావు గారు అంటే పద్మవిభూషణ్ అనుకుంటా నేను. ఈ స్థాయికి ఎలా ఎదిగాడు? ఆసియా ఖండంలోనే లేనటువంటి రామోజీ ఫిలిం సిటీ 3000 ఎకరాల్లో ఎలా కట్టగలిగాడు ఒక మనిషి. తర్వాత అసలు దినపత్రికలకి అంత ఆదరణ ఉండేది కాదు. ఊర్లో ఎవరో చదువుకునే వాళ్ళు దినపత్రికలు తెప్పించుకొని చదివేవారు అన్నమాట. ఆ పత్రికలు వచ్చేసరికి 1 గంట అయ్యేది. కానీ అలా కాకుండా ఉదయం లేచి మీరు కాఫీ తీసుకున్నప్పుడు కాఫీ కంటే ముందు దినపత్రిక మీ ఇంటికి వచ్చి పడేది. అది అలవాటు చేసింది రామోజీరావు గారి. అలవాటు చేసింది రామోజీరావు గారే. నేను 1974లో నా తాలూకు నా ప్రయాణం మొట్టమొదటిసారిగా రామోజీరావు గారు ఈనాడులో సబ్ ఎడిటర్గా పనిచేశారు. అది అంటే ఆయనతో ఉన్న అనుబంధం మాట. అప్పుడు మాకు ఎంత ఇచ్చేవారు? 130 రూపాయలు ఇచ్చేవారు. నేను తగరపరుసులో ఉండేవాడిని. 130 రూపాయలు, 60 రూపాయలు నా బస్ ఛార్జ్ అయిపోతే ఇంటికే ఇస్తారని బాధలేస్తాను నేను. తర్వాత ఏవో మంచి మంచి జాబులు చేశాను అనుకోండి. ఇక్కడ విషయం ఏమిటంటే వాళ్ళ చిత్తశుద్ధి. పేపర్ నిర్వహణలో ఎంత గొప్ప డిజైన్ చేశారంటే ఆయన, ప్రభుత్వంలో ఉన్న లొసుగులు అసలు ఒక విధంగా చెప్పాలంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఆయనతోనే ప్రారంభమైంది. అరే ఈ వార్త ఎలా తెలిసిందిరా అనుకునేవారు. అలాగే రాత్రి 12 గంటలకు జరిగినటువంటి ఏ సంఘటన అయినా, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, తెల్లారి పేపర్లో వచ్చేసేది. అది రేడియోలో రాకముందే పేపర్లో వచ్చేది. అంత గొప్ప అడ్మినిస్ట్రేషన్. ఆయన ఏం చేసేవారంటే ప్రతి బ్యానర్, ఆ శీర్షికలు అన్నీ కూడా చూసి అప్పుడు నిద్రపోయేవారట మహానుభావుడు. అంటే మొదట ఎలా, అంటే అకౌంటెంట్ గా స్టార్ట్ అయిన ఆయన జర్నీ ఎలా ఇలా పత్రిక వైపు మారింది? అంటే కొన్ని వ్యాపారాలు చేశారు, పచ్చళ్ళ వ్యాపారం ఇట్లాంటివన్నీ. అంటే ఆయన గురించి చెప్పినప్పుడు అది బాగోదేమో అని మానేశాను. కానీ కొన్ని జీవనోపాధికి చేసుకోవాలి కదా. ఇప్పుడు కూడా అదే కదండి, ప్రియా పచ్చళ్ళు. అదే ఇప్పుడు వాంటెడ్ గా పెట్టాడు. ఆ రోజులు ఆ తీపి గడియల్ని, ఆ అనుభవాన్ని గుర్తు చేసుకోవడం కోసం తక్కువ ఖరీదుకే అందరికీ అందుబాటులో ఉండేలాగా పచ్చళ్ళు పెట్టాడు. ఆ పచ్చళ్ళు కూడా క్వాలిటీ నెంబర్ 1. ఈనాడు పేపర్ క్వాలిటీ నెంబర్ 1, అన్నదాత క్వాలిటీ నెంబర్ 1. ఆ రోజుల్లో ఈటీవీ కూడా నెంబర్ 1.
ఇప్పుడు మీ ఛానల్స్ ఎన్ని చూసినప్పుడు కూడా అదే ఏముందండి కొంచెం ఫేక్ అంటారు. కానీ ఈటీవీలో వచ్చిన వార్తల్ని ఇంకా నమ్ముతారు. రాత్రి 9 గంటలకు వచ్చే వార్తలు చూసి పడుకోని వారే లేరు అప్పట్లో. అదే అప్పట్లో కాదు, ఇప్పట్లో కూడా చాలా మంది అది ఒక ఎంటర్టైన్మెంట్ దెబ్బతిన్నది కానీ మిగతావన్నీ న్యూస్ అంతా బాగానే. అయ్యో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగుందండి ఈటీవీ ప్లస్ లో. కంపేర్ టు అదర్ ఛానల్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకు స్థాయి ఉంటుంది. ఆ స్థాయిని దిగజార్చి చేయనివ్వరు అన్నమాట. ఈ బూతు పదాలు, అశ్లీల పదాలు, డబుల్ మీనింగ్ డైలాగులు ఇవన్నీ వాళ్ళు ఎలా చేయరు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే అక్కడ రామోజీరావు గారు పేపర్ నిర్వహణలో ఉన్నటువంటి గొప్ప విశిష్టం ఏమిటంటే వసుంధర అని పెట్టాడు. ఆ పేపర్ తీసుకున్నట్టయితే మహిళలందరూ చదువుకుంటారు. చిట్టి కథలని పెట్టాడు, అంటే బుల్లి కథలు. అప్పుడు కాళీపట్నం రామారావు గారు ఆ బుల్లి కథలకి ఎడిటర్ గా ఉన్నారన్నమాట. కాళీపట్నం రామారావు గారు అంటే మనకి పెద్ద సాహితీ సంపద, గొప్ప రచయిత. మన ఆంధ్రదేశంలో ప్రచురణమైనటువంటి పుస్తకాలన్నీ కూడా కాళీపట్నం రామారావు గారి తెలుగు గ్రంథాలయంలో నిక్షిప్తమై ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నమాట. ఎవరైనా ఏ రచయిత అయినా నా తాలూకు పుస్తకం ఎక్కడుందంటే శ్రీకాకుళంలో కాళీపట్నం రామారావు గారి గ్రంథాలయంలో ఉంటుంది. అటువంటి మహానుభావులు పెట్టుకున్నాడు. ఈనాడు పెట్టుకున్నప్పుడు మొట్టమొదటి ఎడిటర్ ఏబికే ప్రసాద్. ఏబికే ప్రసాద్ అని ఆయన చాలా బాగా నిర్వహించాడు పేపర్ని. ఆ పేపర్ తాలూకు అందులో ఉన్నటువంటి ఈ రాజకీయ కోణం ఎప్పటి నుంచి మొదలైందంటే, రాజకీయ కోణంలోంచి వార్తలు రాసినప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టే ముందు రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి మీ సహకారం కావాలి బ్రదర్, మీ సహకారం ఉంటే నేను నా తాలూకు ప్రయత్నాల్లో విజయవంతం అవుతానని అప్పుడు రామోజీరావు గారిని బాగా రిక్వెస్ట్ చేశాడు. అసలు పేపర్లో ఎలాగ వార్తని ఫోకస్ చేయాలని చెప్పింది రామోజీరావు గారు. ఫస్ట్ బ్యానర్ లో వెళ్ళినట్టయితే ఒక 10,000 మంది ఉన్నారనుకోండి ప్రజలు, ఆ 10,000 మందిని 1,00,000 మంది ప్రజల్లాగా ఈనాడు ఫ్రంట్ పేపర్ లో హాఫ్ పేజీ ఆయన కోసం కేటాయించేవారు అన్నమాట. జన సంతోషం ఎక్కడ చూసినా జనం తెలుగుదేశం తెలుగుదేశం అంటున్నట్టు దాన్ని ఎంతగా జనం ఆదరించారు అన్నది బల్లబుద్ధి చెప్పేవాడు. అందుకు ఒక ముఖ్య కారణం రామోజీరావు గారే. డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అవడానికి కారణం కూడా రామోజీరావు గారి, నో డౌట్ అట. అప్పుడు తర్వాత కూడా రామోజీరావు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్న లొసుగులు విమర్శించారు. అప్పుడే ఎన్టీ రామారావు గారికి రామోజీరావు గారికి చిన్న భేదాభిప్రాయాలు వచ్చాయి. ఎక్కడ వ్యతిరేకించాడు? లక్ష్మీ పార్వతిని రాజ్యాంగేతర శక్తిగా మిగతా మినిస్టర్లందరూ, నియోజకవర్గాల ఎమ్మెల్యేలందరూ వేలెత్తి చూపిస్తున్నప్పుడు ఆయన కూడా చెప్పాడన్నమాట, నీకు అవసరం అయ్యా ఈ రోజుల్లో, నువ్వు పరిపాలన చేయాలి కదా, మంచి పేరు తెచ్చుకున్నావు కదా, ఎక్కడ చూసినా ఎన్టీ రామారావు అంటే రారాజు అంటారు కదా, ఏమిటి నీ పక్కని మనిషి ఉంటే ఉండొచ్చు కాక ఆ నిర్ణయాలు తీసుకోవడం ఏంటి, వంటింటి రాజకీయాలు ఏమిటి, ఆఫీస్కి ఏదో ఒక మెకానిక్ పిల్లలు తీసుకొచ్చినట్టు క్యారేజ్ తీసుకురావడం ఏంటని చెప్పాడు. అదే మన లక్ష్మీపార్వతి గారి కోపం ఇప్పుడు కూడా అంటుంది. రామోజీరావు గారు ఎప్పుడు ఏదో బూతు మాట్లాడుతుంటుంది అన్నమాట. అది తీసి పక్కన పెట్టినట్టయితే ఎన్టీ రామారావు గారి తదనంతరం మళ్ళీ చంద్రబాబు నాయుడు మాట. చంద్రబాబు నాయుడు రామోజీరావు గారి తాలూకు సలహా లేకుండా ముఖ్యమైన విషయాల్లో ఏమి చేయడు. అతి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు రామోజీరావు గారు సలహా తీసుకోవాలి. ఎందుకు ఎప్పుడు పరోక్షంగానే ఉన్నారు, ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఎప్పుడు ఆయన కనపడలేదు? చాలా మందికి ఇది డౌట్. అదే రాజకీయం. అదే పదవిని ఆశించలేదు, ఒక రాజకీయాల్లో వెళ్ళాలి, పోటీ చేయాలన్న ఆలోచన లేదు. పదవిని ఆశించకుండా 3,000 ఎకరాల్లో ఆసియాలో పెద్ద అయినటువంటి స్టూడియో నిర్మిస్తాడా? రాజకీయాల్లో అంటున్నా. మనలో మనం అనుకుందమ్మా, పదవి ఏముందమ్మా, 5 సంవత్సరాలు పోతుంది, ఇది తరతరాలు చూసేస్తుంది కదా. పదవిని ఆశించకుండా మారదక్షి చిట్ ఫండ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో, ఈవెన్ తెలంగాణలో కూడా
ఒక 3,000 బ్రాంచీలకు పైగా విస్తరింపజేశారంటే అంటే అందులో లొసుగులు ఉన్నాయని చెప్పి ఆయన మీద కేసులు కూడా అలానే ఉన్నాయి కదండి. మార్గదర్శి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి నేను అనాల్సి వస్తుందమ్మా. అదే అదే. ఎందుకంటే ఉంటే మార్గాలు ఉంటాయి. ఏముందమ్మా, ఇప్పుడు 400 కోట్లు పబ్లిసిటీ కేటాయించారు గవర్నమెంట్, అందులో 200 కోట్లు ఇస్తే ఏముంది, అంతే కదా. డబ్బు రూపంలో ఇవ్వాల్సిన అవసరం లేదు. 200 కోట్లు ఇచ్చినట్టయితే ఏముంది. అలాగే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, రేట్లు పెరిగాయి, సెకండ్కి 10,000 తీసుకుంటాడు రామోజీరావు. అలా అంటే ఒక 30 సెకండ్లు అంటే ఎంత అవుద్ది, అలా అన్నమాట. అదే గొప్ప వ్యాపారవేత్త అయ్యాడు కానీ రాజకీయ నాయకుడు అంటే కూడా బాగుండు, ఇంకాస్త ప్రజలకు సేవ చేసే వాళ్ళు కదా అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎందుకని వెళ్ళలేదే, మీకేమైనా తెలుసు? చాలా మంచి ప్రశ్న వేసావు. రామోజీరావు గారు లేకుండా ఈనాడు పేపర్ ని ఊహించలేము మనం. వితౌట్ రామోజీరావు ఈనాడు పేపర్ ని ఊహించలేము. ఇప్పుడు ఏమైందంటే ఈనాడు పేపర్ కొంచెం ఆయన అస్వస్థతకు లోనైనప్పుడు కొంచెం పేపర్ డౌన్ అయింది అన్నమాట. తర్వాత ఈ పేపర్ ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు. అంటే ఒక్కొక్కరు ఆ విధంగా నిర్వహిస్తారు. కిరణ్ ఉన్నాడు రామోజీరావు గారి కొడుకు, ఆయన బాగా నిర్వహిస్తున్నారు. కానీ కొంతమందితో పోతాయి అంతే, ఆ వైభవం పోతుంది. దాని గురించి మనం మాట్లాడదు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు కూడా నడక నేర్పించి నాయకుడిని చేసింది ఎవరంటే రామోజీరావు గారే. ఈ రోజుకి కూడా ఆ జగన్మోహన్ రెడ్డి ముందేం చెప్తాడు, ఆ ఈనాడు రామోజీరావు, ఆ TV5, ABN వీళ్ళందరూ కూడా నన్ను ఒంటరిని చేసి దాడి చేస్తున్నారు అని చెప్తాడు కదా. ఆ చెప్పే దాంట్లో మొదటి విరోధి ఎవరైనా ఉన్నారంటే రామోజీరావు గారే. అలాగే రామోజీరావు గారు కూడా ఒక మాట చెప్పాడు అన్నమాట. ఆయన అస్వస్థతగా ఉన్నప్పుడు జగను వేధించినట్టుగా ఎవరు వేధించలేదమ్మా. అది ఆ కేసు ఈ కేసు, దాన్ని సీజ్ చేస్తాం, దాన్ని మూసేస్తాం అని చెప్పేసి, అంటే కోడెల శివప్రసాద్ని ఎలాగైతే మానసికంగా వేధించాడో అలా వేధించాడు. అప్పుడు రామోజీరావు గారు మాట అన్నారు, నీ పతనం చూసేంత వరకు నేను పోను అన్నాడు. అలాగే చంద్రబాబుకు కూడా ఒక మాట అన్నాడు, నువ్వు సిన్సియర్ గా ఉంటే, నువ్వు నిజంగా కష్టపడి పనిచేస్తే వచ్చే టర్మ్లో నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు, బట్ సిన్సియర్ ఎఫర్ట్ ఉండాలని చెప్పాడు మాట. ఆ సిన్సియర్ ఎఫర్ట్ నే నమ్ముకున్న వ్యక్తి రామోజీరావు గారు. ఈ నెవర్ ఫెయిల్స్. అంటే సుమారుగా మోస్తారుగా ఆస్తుల వివరాలు ఏమైనా తెలుసా రామోజీరావు గారి? అనంతం అంటారా ఆస్తుల వివరాలు? ఇక్కడ 3,000 ఎకరాలు యూనివర్సిటీ, అదే అందరికీ తెలుసున్నది. కాకుండా తర్వాత ఏమో మార్గదర్శి చిట్ ఫండ్ లో కొన్ని వేల కోట్ల, కొన్ని వేల లక్షల దగ్గర ఉంది, వేల కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది. తర్వాత ఏంటంటే ఆల్మోస్ట్ ఆయన మేజర్ ప్రాంతాలు, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ని తీసుకున్నట్టయితే ఎక్కడ తీసుకున్నా 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు కూడా స్థలాలు తీసుకున్నటువంటి ఉన్నాయి కదా. 20 ఎకరాల స్థలం అప్పుడు ఫ్రీగా తీసుకున్నాడు, ఏదో నామినల్ గా డబ్బిస్తారు. ఈ రోజు ఎంత ఉంటుందమ్మా, ఎన్ని కోట్లు ఉంటుంది. విశాఖపట్నం లాంటి ఏరియాలో స్థలాలు కానీ, ఎక్కడైనా ఆఫీస్ బిల్డింగ్స్ కానీ, ఇంకేదైనా ఆయన ఇష్టం, గవర్నమెంట్ అయింది. ఇక్కడ నాకు ఇది కావాలని వేలెత్తి చూపించినట్టయితే ఆయన సొంతం అవుతుంది. ఈ ప్రాపర్టీని లెక్కేసుకోండి, చాలా కష్టం ఆయనకి, చాలా కష్టం అన్నమాట. ఎక్కడ లెక్కేసుకోండి, హైదరాబాద్ నుంచి లెక్కేసుకోండి, ఎక్కడెక్కడైతే తాలూకు సుమారుగా ఎన్ని వేల కోట్లు ఉండొచ్చు? వేల కోట్లు ఉంటుందమ్మా. సుమారుగా నేను చెప్పలేను కానీ వేల కోట్లలోనే ఆస్తులు ఉంటాయి. అది పత్రికా అంటే అధిపతులకి, అంటే ముఖ్య నెంబర్ 1 గా ఉన్న వాళ్ళకి రకరకాలుగా కోట్లు వచ్చి పడిపోతుంటాయి. సహజంగా ఎలా ఉంటుందంటే రాజకీయ నాయకులు కూడా వచ్చి, బాబు తృణమో పదవో మీకు సమర్పిస్తాము అని ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోతారన్నమాట. అవన్నీ ఊహించని, అవన్నీ ఒకటి. తనకు వచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా కన్స్ట్రక్షన్స్ మీదే పెట్టాడు. అయితే రామోజీ ఫిలిం సిటీ 3,000 ఎకరాల్లో కన్స్ట్రక్షన్స్ అంటే మాటల లక్షల కోట్లు ఉంటుంది ఒక్క రామోజీ ఫిలిం సిటీ.